పరిస్థితి నానాటికి దిగజారుతున్నది. అదేవిధంగా దేశాన్ని గత 77 ఏళ్ళుగా దేశాన్ని పాలించినటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఓబీసీలకు అన్యాయం చేస్తూనే ఉన్నాయి. సో ముఖ్యంగా గత 93 సంవత్సరాల క్రితం మనకు 1931లో అన్ని కులాల క్యాస్ట్ సెన్సస్ జరిగింది. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశస్తులు కానప్పటికీ తెల్లదొరలు అయినప్పటికీ కూడా ఈ దేశాన్ని వాళ్ళు అభివృద్ధి చేయాలనే ఆకాంక్షను మరి వాళ్ళను ఎక్స్ప్లాయిటేషన్ చేయాలనే ఉద్దేశము కానీ కులగణన చేసి ఈ దేశానికి మనకు ఒక బేస్ డాక్యుమెంట్ ఒకటి తయారు చేసి ఇవ్వడం జరిగింది. నిజానికి దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఏ కులాల వాళ్ళు ఎంత జనాభా ఉన్నారు, అదేవిధంగా వాళ్ళ సామాజిక రాజకీయ ఆర్థిక విద్యాపరమైన పరిస్థితులు ఏంటి అనే విషయాన్ని వాళ్ళు 93 ఏళ్ల కిందనే డాక్యుమెంటేషన్ చేయడం జరిగింది. కానీ స్వాతంత్రం తర్వాత వచ్చినటువంటి ఈ ఫ్యూడల్ లార్డ్స్, ఈ నల్లదొరలు ఇప్పటి వరకు కూడా కులగణన చేయలేకపోతున్నారు. మరి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రాజ్యాంగపరంగా వాళ్ళకు కొన్ని రక్షణలు ఉన్నాయి కాబట్టి వాళ్లకు కులగణన చేస్తూ ఉన్నారు. మరి రాబోయే కాలంలో జరగబోయే సెన్సస్లో ఓబీసీల కులగణన కూడా చేయాలని చెప్పేసి ఓబీసీ సంఘాలు కోరుతున్నాయి. ఇప్పుడు కేంద్రంలో ఉన్న పార్టీ 2010లో లోక్సభలో ఖచ్చితంగా 2011 సెన్సస్లో కులగణన చేయాలని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ పైన ప్రెషర్ పెట్టారు. సో ఆ ప్రెషర్కు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2010లో మేము 2011 సెన్సస్లో అన్ని కులాల కులగణన చేస్తామని చెప్పి ప్రకటించారు. కానీ నెక్స్ట్ డేనే మళ్ళీ చిదంబరం మేము ఈ సెన్సస్లో కులగణన చేయం, కానీ ప్రత్యేకం అన్ని పరిస్థితులపై కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు ఇవి చదరంగం ఆడుతూ ఉన్నాయి. ఒకవైపు చేస్తామంటారు, ఇంకోవైపు చెయ్యరు, చేసిన డాటాను రిలీజ్ చేయరు. మరి రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితి ఉంటే మన ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి అనేక సంఘాలు పోరాడడం చేయడం జరిగింది. వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్, అదేవిధంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా వాళ్ళు మేము కులగణన చేస్తామని, సర్వే చేస్తామని చెప్పడం జరిగింది. సో అందుకు అనుకూలంగా ఫిబ్రవరిలో అసెంబ్లీలో తీర్మానం చేసి మార్చి 15th రోజు జీవో ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వాళ్ళు పట్టించుకోవడం మానేశారు. అప్పుడు ఈ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో జూలై 30వ తారీఖున రాజకృష్ణ హోటల్లో మీటింగ్ పెట్టి అన్ని బీసీ సంఘాలను యాక్టివేట్ చేయడం జరిగింది. మరి ఆ సంఘాల పోరాట పుణ్యమని ఈరోజు కులగణన జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. మరి నేషనల్ లెవెల్లో కూడా ఇవాళ కులగణన జరిగితే కానీ అసలు ఓబీసీల పరిస్థితులు ఏంటి అనే విషయం బయటకు తేడదెల్లం కాదు. ఇవాళ ఓబీసీల పరిస్థితి ఏంటంటే చాలా ఓబీసీ కులాలు, ముఖ్యంగా డీనోటిఫైడ్ ట్రైబ్స్ కావచ్చు, నొమాడిక్ ట్రైబ్స్ తీసుకుంటే వాళ్ళ పరిస్థితి చాలా అధ్వానంగా మారింది. ముఖ్యంగా చట్టసభల్లో రిజర్వేషన్ లేకపోవడం, అదేవిధంగా మండల్ కమిషన్ రికమెండ్ చేసిన 27% రిజర్వేషన్లు కూడా ఎక్కడ కూడా అమలైతే లేవు. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఈనాటికి కూడా చూసినట్టయితే మన గ్రూప్ ఏ, గ్రూప్ బి కేటగిరీలలో 15-16% కంటే ఎక్కువ ఓబీసీ రిజర్వేషన్లు. కింది లెవెల్లోకి వచ్చేస్తే కేంద్ర మన పర్సనల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరైతే ఉద్యోగ వ్యవహారాలు చూసే మంత్రి 2022లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఈరోజు 22% మించి ఓబీసీ రిజర్వేషన్ లేదు. అంటే 27% ఉండాల్సింది 22% కూడా లేదు. ఎక్కడ కూడా సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు, కేంద్రంలో గ్రూప్ ఏ, గ్రూప్ బి కేటగిరీలో కావచ్చు, ఇంకా అనేకమైన యూనివర్సిటీస్లలో కూడా ఈరోజు కూడా ఓబీసీలు సింగిల్ డిజిట్ పర్సెంటేజ్ రిజర్వేషన్ దాటలేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ఓబీసీలంతా కూడా చైతన్యవంతమై నేషనల్ లెవెల్లో గవర్నమెంట్ పైన ప్రెషర్ పెట్టి ఒకవైపు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించుకోవాలి. అందుకే మొట్టమొదటి సెన్సస్ జరగాలి. సెన్సస్ జరిగితే వాళ్ళ బ్యాక్వర్డ్నెస్ ఏంటో బయటకు వస్తుంది. అందులో ఇంకా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కూడా బయటకు వస్తాయి. మరి వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి రక్షణలు కల్పించాల్సిన అవసరం ఉంది. సో మరి ఈ డాటాను ఉపయోగించుకొని రాబోయే కాలంలో మరి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ జనాభా దామాషా ప్రకారం ఒక కేంద్రంలో కానీ రాష్ట్రంలో విద్యా ఉద్యోగాలనే కాదు, చట్టసభలో కూడా రిజర్వేషన్లు రావాలి. అదేవిధంగా ఆర్థిక పరంగా బీసీల యొక్క పరిస్థితులు చూస్తే వాళ్ళు నానాటికి దిగజారిపోతున్నారు. ఇవాళ ఒకవైపు కేంద్రం ప్రైవేటైజేషన్ చేస్తూ పోతుంది పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్నింటినీ, ఎంటర్ప్రైజెస్ అన్నింటినీ. అదేవిధంగా
ఆర్థికపరమైనటువంటి తారతమ్యాలు కూడా పెరుగుతున్నాయి. సంపద అంతా కొద్దిమంది చేతిలోనే పోగైతూ ఉంది. ఈరోజు దేశంలో చూస్తే 1% అగ్రవర్ణాల చేతిలో 43% సంపద కేంద్రీకృతమై, అది ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నటువంటి ఎకనామిక్ డిస్పారిటీస్ ఇండియాలో ఉన్నాయి. మరి ఇంకోవైపు వీళ్ళకి ఎకనామిక్ ప్రోగ్రామ్స్ లేవు, అదేవిధంగా పొలిటికల్గా రిజర్వేషన్స్ లేవు, సోషల్గా నెట్టివేయబడుతున్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో దేశంలో ఒక సెమినార్ నిర్వహించి కనీసం కేంద్ర ప్రభుత్వం దృష్టికి మన బాధల్ని తీసుకుపోవాలి. మరి కేంద్ర ప్రభుత్వం మా బాధల మీద కొంతైనా కొంత సానుకూలంగా స్పందిస్తుందనే ఒక హోప్తో, ఆశయంతో మేము ఇక్కడ ఢిల్లీలో నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఇది ఇంటలెక్చువల్ ఫోరంతో పాటు ఇంకా ఇతర మా అసోసియేషన్స్ కూడా ఉన్నాయి. సో అందులో బీసీ సమాజ్ తరఫున సూర్యారావు గారు ఉన్నారు, హిందూ జనసభ తరఫున మన బతుల సిద్ధేశ్వర్ గారు ఉన్నారు, సోషల్ జస్టిస్ పార్టీ తరఫున మన చామకూర రాజు గారు ఉన్నారు, అదేవిధంగా మన నరేందర్ గారు ఉన్నారు, అతను డీనోటిఫైడ్ ట్రైబ్స్ అధ్యక్షులు. మరి ఇంకా చాలామంది మన ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ కిరణ్ అని ఉన్నారు, వారు కూడా ఢిల్లీలో నుంచి వాళ్ళ కోఆర్డినేట్ చేస్తున్నారు. సో మా ముఖ్యమైన డిమాండ్లు ఏమిటంటే వచ్చే సెన్సస్లో ఈ దేశంలో కులగణన జరగాలి. అప్పుడే ఈ భారతదేశంలో వాస్తవ పరిస్థితులు బయటకు వస్తాయి. ఈ కులగణన అనేది ఒక ఎక్స్రే లాంటిది. ఎక్స్రే ఎందుకు చేపిస్తాం మనం? సమాజంలో అంటే మన దేహంలో ఏం రోగాలు ఉన్నాయి, ఆ రోగం ఏది ఉంటే దానికి ఏం మంది ఇవ్వాలని ఎక్స్రే చేపిస్తాం. అట్లనే ఇప్పుడు కులగణన చేస్తే ఆ దేశంలో ఎవరు వెనుకబడి ఉన్నారు, గత 77 ఏళ్ళ స్వాతంత్ర ఫలాలు ఎవరు అనుభవించిండ్రు, ఎందుకు ఈ ఆర్థికపరమైన తారతమ్యాలు రోజు కింద పెరుగుతున్నాయి, ఇవన్నీ కూడా బయటకు వస్తే దానికి మనం ఎట్లాంటి ప్రణాళికలు చేపట్టాలనే విషయం తెలుస్తూ ఉంది. అట్లాగే ఆ జనాభా ప్రకారం కూడా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి ఇంకో డిమాండ్. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో ఎక్కడ చూసినా ఓబీసీల రిజర్వేషన్ చాలా చాలా తక్కువ. మీరు కేంద్రంలో చూస్తే 90 మంది సెక్రటరీస్ ఉంటే సెంట్రల్ సెక్రటేరియట్లో ఓన్లీ ఓబీసీలు 3 ఉన్నాయి. ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో చూస్తే కూడా మీకు పరిస్థితి తెలుసు, 4-5 కంటే ఎక్కువ లేదు. మరి ఈ విధంగా దేశంలో 52% జనాభాని మండల కమిషన్ లెక్క కట్టింది. బట్ మన దగ్గర సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 61% ఉన్నారు. ఈ 61% ఉన్న జనాభా ఈ దేశ పరిపాలనలో పాలు పంచుకోకపోతే మరి ఆ దేశం ఏ విధంగా ఒక గొప్ప దేశంగా విలసిల్లుతుందనే విషయాన్ని మనం అందరం గ్రహించాల్సినట్టు అవసరం. అందుకొరకే మరి కొంత పాలకులకు కళ్ళు తెరిపియాలి, అదేవిధంగా మన బాధలు కూడా వాళ్ళకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ నేషనల్ లెవెల్ ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో 11వ తారీఖు రోజు ఒక సెమినార్ పెట్టడం జరిగింది. ఈ కులగణన అదేవిధంగా ఇతర సామాజిక అంశాలపైన. ఇందులో మేము ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు అడుగుతున్నాం, అదేవిధంగా బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫిలప్ చేయమంటున్నాం. ఉదాహరణకు ఇప్పుడు కేంద్రంలో 40 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నీ కలుపుతున్నాం. ఇవాళ 30 లక్షల ఉద్యోగాలు పూర్తి చేశారు, అంటే ఫిలప్ చేశారు. ఇంకా 10 లక్షలు ఖాళీలు ఉన్నాయి. ఈ 30 లక్షలలో ఓబీసీల శాతం ఎంత అంటే 22% ఉంది. వాళ్ళు ఎంత ఉండాలి? 27% ఉండాలి. ఈ 22లో 10% కూడా జనరల్ కేటగిరీలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే రిజర్వేషన్ వాడుకున్నది కేవలం 12%. ఇంకా 15% ఓబీసీలకు రావాల్సింది ఉంది. 15% అంటే ఈ 30 లక్షలలో 4.5 లక్షల ఉద్యోగాలు రావాలి. సో మేము కోరేది ఏంటంటే ఎస్సీ ఎస్టీలు లాగానే బీసీలకు కూడా మీరు బ్యాక్లాగ్ వేకెన్సీస్ పెట్టండి, అదేవిధంగా ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు ఇవ్వండి. లేనట్టయితే ఈ దేశంలో సమాన అవకాశాలు బీసీలకు కల్పించినట్టే, సమన్యాయం లోపించినట్టే, సామాజిక సాధికారత అనేది కేవలం ఒక అందరి ద్రాక్ష పండులాగా మిగిలిపోతుంది. సో ఈ అంశాలు అదేవిధంగా మండల్ రికమెండేషన్స్ 42 రికమెండేషన్స్ ఇస్తే మండల్ కమిషన్లో ఓన్లీ 2 మనం అమలు చేస్తున్నాం. ఇంకా మిగతా 40 రికమెండేషన్స్ కూడా అమలు పరచాలి. అదేవిధంగా చట్టసభల్లో కూడా ఓబీసీలకు ఎస్సీ ఎస్టీలాగా పాపులేషన్ ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలి, లోకల్ బాడీస్లో కూడా కల్పించాలనేది మా ఉద్దేశం. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి అంటే మన న్యాయస్థానాలు 50% సీలింగ్ విధించినారు. ఎందుకంటే ఓబీసీల లెక్కలు లేవు, అదేవిధంగా ఓబీసీల సామాజిక ఆర్థిక పరిస్థితులపైన అధ్యయనాలు లేవు. అందుకే వాళ్ళు 27% మండల కమిషన్ రికమెండ్ చేయాల్సి వచ్చింది. సో ఇవాళ కులగణన జరిగితే వాస్తవ పరిస్థితులు తేటతెల్లం అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు రిజర్వేషన్లు కూడా ఎన్హాన్స్ చేయాలి, సీలింగ్ కూడా తీసేయాలి, అవసరమైతే చట్ట సవరణ కూడా చేయాలి, మన రాజ్యాంగానికి కూడా అమెండ్మెంట్ చేయాలి. సో ఇట్లాంటి అంశాలపైన దేశంలో కొంతమంది ఎంపీలను పిలుస్తున్నాం. అక్కడ మన తెలంగాణ వాళ్ళే కాకుండా నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఎంపీలు,
అదేవిధంగా మినిస్టర్స్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. ఇంకా కొంతమంది మాకు వాళ్ళ యొక్క విల్లింగ్నెస్ తెలిపాల్సి ఉంది. మేమైతే ఇన్విటేషన్ లెటర్స్ అక్కడ ఢిల్లీలో ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం. సో ఇది మేము బ్రాడ్గా అనుకున్నటువంటి అంశాలు. సో ఈ కులగణన సదస్సును మరి ఇక్కడ నుంచి కూడా పెద్దలు ఇన్వైట్ చేస్తున్నాం. వాళ్ళు కూడా విచ్చేస్తే ఒక తెలంగాణ నుంచి ఒక వాయిస్ ఢిల్లీలో వినిపించాలి. ఎట్లయితే తెలంగాణ ఇప్పుడు కులగణన చేయడంలో దేశంలో ముందుందో రేపు రాబోయే కాలంలో కూడా ఈ క్యాస్ట్ సెన్సస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను ఒప్పించే పోరాటంలో ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి ఆ పోరాటానికి మా బీసీ సంఘాలు అదేవిధంగా ఓబీసీలను ఇష్టపడేటువంటి నాయకులందరూ కూడా అక్కడ రావాలని చెప్పి వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ.